మీరు దేవుని బిడ్డలు ఎలా అవుతారు చెప్పండి? మనమందరం దేవుని బిడ్డలం కదా. లేని వారికి ఎప్పుడైనా వస్త్రదానం చేశారా? ఎప్పుడైనా ఒక విధవరాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఒక తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎప్పుడైనా మీ మనసును పెట్టారా? మాకు టైం ఏముందా అంటారా? దావీదు గురించి కన్న కొడుకే తండ్రిపై తిరుగుబాటు చేస్తే, రాజ్యానికి తన్న కొడుకే సింహాసనం ఎక్కితే తండ్రి పారిపోయాడు. చెప్పులు కూడా లేవండి దావీదుకి, వేసుకునే సమయం లేదు, పారిపోతున్నాడు తండ్రి. అటువంటి స్థితిలో దావీదుని ప్రేమించి 800 మంది దావీదుతో ఉంటే ముద్ద నీరు పరిస్థితి ఏంటి? అడవి బాట వచ్చిన దావీదుకే దిక్కు లేదు, మిగతా వాళ్ళకి దిక్కేవరండి. అటువంటి సమయంలో 80 ఏళ్ళ ముసలాడు తీసుకొచ్చాడు. ఎక్కడ మహారాజు, ఎక్కడ దావీదు వచ్చాడు? రాజా, ఇదిగో నీ కోసం, ఇదిగో నీ దగ్గర ఉన్న సైన్యం కోసం, తిను, భుజించు. ఈరోజు మనం వేలు పోయటంలా హాస్పిటల్కి డాక్టర్ ఎంత అంటే అంత, ఎన్ని పరీక్షలు అంటే పరీక్షలు, టాబ్లెట్లు, ఒక్కొక్క పత్తా, ఒక్కొక్క షీట్ వచ్చి 300, 400, 500 అంటే ఒక్కొక్క ఇంజక్షన్ అంటే వేయటంలా. నీ పిల్లలకి అనారోగ్యాలు వస్తే పోవటంలా. నీ ఇంట్లో వచ్చిన సేవకుడికి చేయగడిగించడం నీకు ఆశీర్వాదం కాదా? నీ ఇంట్లో వచ్చిన పెద్దలకి చేయగడిగటం నీకు ఆశీర్వాదం. బైబిల్లో రాయబడిన మాట చెప్తున్నాను. 80 ముసలు అంటున్నాడు దావీదు, నీ కొడుకు నిన్ను వ్యతిరేకించవచ్చు, కానీ ఎవడున్నా లేకపోయినా నేను నీతో ఉంటాను. ఆమెను చెప్పండి.